Your name and My name is Raja Reddy. Now, past 20 years I am doing exhibitions in Andhra University grounds. This time, totally different exhibition I am going to open this fair. This name is Marine Park. Marine Park. Marine Park. Already, I have 150 varieties of fishes. 150 varieties of fishes. The rare fishes, like 250 feet under tunnel, near about 25 giant aquariums. I spent near about 6.5 crores for this project. 6.5 crores. Yes. For this elevation, I spent near about 55 lakhs for this fish. That fish. Yeah, it's a Wrangler fish. And one more thing I want to let you know. First time in India, we organized bird show pattern. I bring there about 130 varieties of birds, exotic birds. 130 varieties of birds. 130. Very rare, we have seen. Yes. చాలా అరుదుగా ఉంటాయి. ఇది ఎక్కడ కూడా మీకు అవును, ఎక్కడ చూడలేదు. చాలా రేర్గా ఉంటాయి బర్డ్స్. విశాఖపట్నం మెయిన్ tourism place. Visakhapatnam is one of the best tourism places for 3-4 states. Yes. People will keep coming for the Yes. medical, for education, Yes. for tourism. Yes, sir. Main tourism. Main tourism. Tourism hub. టూరిజం హబ్. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే బీచ్ రోడ్, నియర్ బీచ్ రోడ్ గురించి వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ఈ ఎగ్జిబిషన్ చూడాలి. ఇక్కడ ఏదో పెట్టారు అది వాళ్ళకి తెలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు పెట్టేస్తారు. ఇంకొకటి, ఇక్కడ ఈసారి పెట్టిన స్పీషీస్ ఏదైతే ఉన్నాయో, మన ఈ ఫిషెస్ ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా 10,000 feet డెప్త్లో ఉండే డీప్ సీ 10,000 feet. Oh my God. డెప్త్లో ఉండే ఫిషెస్ ఇక్కడ పెట్టింది. Very rare. ఇది కలర్ఫుల్ ఫిషెస్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో స్టింగ్రే, ఫ్లయింగ్ స్టింగ్రే. అంటే మేము డబ్బులు ఒకటే ఎర్న్ చేసిన కోసం రాలేదు. ఇక్కడ అసలు ఎలా ఉంటుంది, ఈ లోపల ఎలా ఉంటుంది అది చూపించాలి. ఈరోజు ఒక వైజాగ్ నుంచి ఎవరైనా ఒక ఫ్యామిలీ దుబాయ్ పోయారు. వాళ్ళు పోయేదాని కోసం ఫ్లైట్ టికెట్ ఎంత ఖర్చు అవుతుంది? చాలా అవుతుంది. ఈవెన్ ఈ షో చూడాలి, వాళ్ళు నియర్ అబౌట్ మన ఇండియన్ మనీలో 3,000 రూపీస్ స్పెండ్ చేయాలి. అదే నేను 150 రూపీస్కి చూపిస్తాను. ఇక్కడ 3,000 ఫ్రీ పార్కింగ్. దుబాయ్ వెళ్ళి 3,000 చూడాలి. 150కే వైజాగ్లో చూడొచ్చు. వెరీ గుడ్. పార్కింగ్ ఫ్రీగా ఇస్తాను నేను. దాని తర్వాత అదొక్కటే కాదు, ఈ బర్డ్స్ చూడొచ్చు, ఈ పిస్టల్లో చూడొచ్చు. పార్కింగ్ కూడా ఫ్రీ. జనరల్గా చిన్న పెట్టిన పార్కింగ్ పెడతారు, 100 రూపీస్ పార్కింగ్ పెడతారు. ఎందుకంటే ఒక కామన్ పీపుల్, అంటే ఒక జనరల్గా చెప్పాలంటే మిడిల్ క్లాస్ పీపుల్, ఎస్పెషల్లీ అప్పర్ క్లాసు వాళ్ళు దుబాయ్ పోయి చూస్తారు. వాళ్ళు అంటే వాళ్ళకి స్పెండింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు దుబాయ్ పోతారు, సింగపూర్ పోతారు, మలేషియా పోతారు, సమ్ అదర్ కంట్రీస్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకు వచ్చే పబ్లిక్, విశాఖపట్నం బీచ్కి వచ్చే పబ్లిక్ ఫుల్ పాష్ ఉంటారు. అదేవిధంగా ఎంతమంది అయితే పాష్ ఉంటారో దాంట్లో 80% ఆఫ్ ది పీపుల్ మిడిల్ ఉంటుంది, పూర్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ చూడాలని ఆశ ఉంటుంది. వాళ్ళందరికీ చూపించడమే నా మెయిన్ మొత్తం. 150 రూపీస్లో మొత్తం ఎన్ని చూసేవచ్చు. ఎస్. అదే దుబాయ్ వెళ్ళి చూడాలి. ఇప్పుడు ఎక్కడ లేవు చూడాలి. దుబాయ్ వెళ్ళి మళ్ళీ అక్కడ 3,000 టికెట్ తీసుకొని దుబాయ్ ఫ్లైట్ పోయి చూసి. కానీ ఇంకొకటి విశాఖపట్నం మీ ద్వారా నేను తెలియపరిచినది ఏంటంటే సార్, 150 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత ఈ షో నాకు నచ్చలేదంటే అది బ్యాక్ 300 రూపీస్. ఎందుకంటే దీంట్లో ఉన్న చేపలు నేను కూడా చూడలేదు. ఇవన్నీ కూడా నేను ఎంతో, అంటే నాకున్నటువంటి సోర్సెస్ ఏదైతే ఉన్నాయో, వాట్ ఎవర్ మనీ సోర్సెస్, నా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ఆల్రెడీ స్పెండ్ ఖర్చు పెట్టడం జరిగింది. ఈ షో మీద 800 people depend on 800 people. 800 people depend on 6.5 crores spend చేశారు. ఆల్రెడీ స్పెండ్ ఫర్ దిస్. ఈ రెండు షోస్కే ఒక బర్డ్ 5 lakhs 6 lakhs సార్. ఇవన్నీ పర్విష్ సర్టిఫైడ్. మీరు అడ్వకేట్ గారు మీకు తెలుస్తుంది. పర్విష్ సర్టిఫైడ్ లేకుండా పెడితే నన్ను తీసుకొని లోపల కూర్చోవాలి. ఎందుకంటే ఇండియన్ బర్డ్స్ కానివ్వండి, ఇండియన్ లీగల్గా ఉండాలి. ఎందుకంటే
ఇది యాక్చువల్ ఏం చెప్తారంటే కొన్ని బర్డ్స్ ఉంటాయి, ఆ బర్డ్స్ ఏందని కూడా ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. నేను చూసాను, అసలు ఎప్పుడు చూడలేదు మేము, చూడలేదు. ఎప్పుడు చూడలేదు. కానీ ఆ కలర్ఫుల్ బర్డ్స్, వాటి లివింగ్ స్టాండర్డ్ ఇవన్నీ కూడా టైమ్డ్. అంటే ఇవన్నీ మనం పోయి పిలిస్తే మన చేతి మీద